వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఒక కుదుపు దేశాన్ని మొత్తం కూడా కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక భారీ కుంభకోణం అనుకోవచ్చు, లేకపోతే భారీ అవకతవకలు కావచ్చు, భారీ అక్రమాలు కావచ్చు, ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అది కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి నాక్ అక్రిడిటేషన్కి సంబంధించినటువంటి రేటింగ్ కోసం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం నాక్కి సంబంధించినటువంటి అక్కడికి వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ టీంకి భారీ ఎత్తున లంచాలు ముట్ట చెప్పినటువంటి అంశం సిబిఐ పసిగట్టి దాని మీద కేసు నమోదు చేసి ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినటువంటి అంశం దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఒక భారీ కుదిపేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాక్ ఇచ్చేటటువంటి రేటింగ్ని బట్టి ఆ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రమాణాలు, విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి రేటింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్పెషల్లీ ఈ కేఎల్ యూనివర్సిటీ అనేది గడిచిన 2-3 సంవత్సరాలుగా వరుసగా A++ నాక్ గ్రేడింగ్లో ర్యాంకింగ్ తెచ్చుకుంటోంది. అయితే ఈసారి కూడా A++కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ కోసం వచ్చినటువంటి నాక్ టీంకి భారీ ఎత్తున లంచాలు ముట్టజెప్పినటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ 14 మందిలో కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ అలాగే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కోనేరు సత్యనారాయణతో పాటు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి జి పార్థసారథి వర్మ, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కోనేరు హవీష్ అనేటటువంటి వీళ్ళతో పాటు హైదరాబాద్ క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డైరెక్టర్ రామకృష్ణల మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. వీరితో పాటు మరీ ముఖ్యంగా దేశంలో ప్రముఖ యూనివర్సిటీస్ పేరెన్నిక కలిగినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఒక ఆయన, అలాగే కొంతమంది డీన్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాస్తవంగా గతంలో మనం చూస్తాం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎంసీఐ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని కాలేజీలకు సంబంధించి అనుమతుల విషయంలో ఎంసీఐ కుంభకోణం ఒకటి జరిగింది. అది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అప్పట్లో కేతాన్ దేశాయ్ దానికి ఎంసీఐ చైర్మన్గా ఉన్న సందర్భంలో ఇదంతా జరిగిందని చెప్పి ఆయన కూడా సిబిఐ గతంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీకి సంబంధించి అంటే డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి నాక్ రేటింగ్ ఇచ్చేటువంటి క్రమంలో కేఎల్ యూనివర్సిటీ అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరైతే ఈ కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడమే కాదు, ఆ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గుర్తింపుని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. సో దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవికృష్ణ, ఏంటి అసలు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి అత్యుత్తమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి, అక్కడ విద్యార్థులకు అవసరమైనటువంటి మంచి ర్యాంకులు వస్తాయి, అంతేకాకుండా అక్కడ చేరితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తాయని చెప్పేసి భారీ ఎత్తున ఊదరగొడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఫీజులకు సంబంధించిన అంశం కూడా ఇటీవల మనం చూసాం. దీంతోపాటు ఇటీవల వాళ్ళు ఆన్లైన్కి సంబంధించినటువంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. సో ఏ రకంగా చూసినా సరే విద్యాన్ని వ్యాపారంగా చేసేసారు. ఈ వ్యాపారంగా మార్చుకోవాలంటే రేటింగ్ అవసరం. సో ఈ రేటింగ్ కోసం నాక్కి సంబంధించి భారీ ఎత్తున లంచాలు ఇస్తూ ముడుపులిస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఓవరాల్గా ఏంటి దీనికి సంబంధించినటువంటి సినారియో? అంటే రాజు, ఏదైతే ఉన్నతమైనటువంటి విలువలను నేర్పవలసినటువంటి విద్యా వ్యవస్థలో ముఖ్యంగా కూడా ఈ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ విధంగా కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా కూడా తయారవుతూ ఉన్నాయి. ప్రధానంగా కేఎల్యూ యూనివర్సిటీని కనుక చూసుకున్నట్లయితే ఏదైతే నాక్ సంబంధించిన రేటింగ్ కోసం పెద్ద ఎత్తున కూడా అక్రమాలు చేసినట్టుగా కూడా సిబిఐ నిగ్గు తేల్చేసింది. ముఖ్యంగా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను జాయిన్ చేయాలంటే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇప్పుడు మన విద్యార్థిని చేర్చేటువంటి కాలేజీ ఏమిటి, దానికి ఉన్నటువంటి నాక్ ఇచ్చినటువంటి రేటింగ్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఈ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఇది ఒక అటానమస్ సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తుంది. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వసతులు, ముఖ్యంగా కూడా వసతులు అనగానే కేవలం విద్యార్థులకు
కల్పించేటువంటి క్లాస్ రూమ్సే కాదు, అక్కడ లైబ్రరీ, అదేవిధంగా కూడా పరిశోధన చేసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు, అలాగే ఆ విద్యా సంస్థలో ఎవరెవరు పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఫ్యాకల్టీస్, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, అలాగే అక్కడికి వచ్చేటువంటి గెస్ట్ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారో ఆ గెస్ట్ లెక్చరర్స్తో ఏ విధంగా ఇక్కడ వాళ్ళ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియంస్, సైంటిఫికల్ రూమ్స్, అలాగే వాళ్ళు కూడా ఒక కోడ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే ఈ న్యాక్ సంబంధించినటువంటి ఏదైతే రేటింగ్ ఉంటుందో ఆ రేటింగ్ ఇస్తారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఈ రేటింగ్ని బట్టి ఆ కాలేజీ యొక్క స్థితిగతులు అనేవి తెలిసిపోతూ ఉంటాయి. A++ అంటే మాత్రం ఇక సుపీరియర్ ర్యాంక్, దాన్ని మించినటువంటి రేటింగ్ అనేది ఉండదు. ఆ రేటింగ్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ విద్యా సంస్థల వైపే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేందుకు కూడా వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే A++ ర్యాంకు వచ్చినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫీజులు కూడా భారీగా మోతమోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ A++ ఉన్నటువంటి ఏదైతే విద్యా సంస్థ ఉందో ఆ విద్యా సంస్థలో కనుక పిల్లలకి అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్లయితే ఆ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా కూడా దానికి ఉన్నటువంటి వాల్యూ, అలాగే గతంలో దానికి వచ్చినటువంటి ఏదైతే అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాతే A++ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రేటింగ్కి అనుగుణంగానే ఒక కాలేజీకి సంబంధించి ప్రధానంగా కాలేజీని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు దాన్ని అలా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఏదైతే KL యూనివర్సిటీ ఉందో KL యూనివర్సిటీలో A++ ర్యాంక్కి సంబంధించి ఎవరైతే న్యాక్కి సంబంధించినటువంటి బృందం వచ్చిందో వాళ్ళనైతే మాత్రం వాళ్ళు తమకు అనుగుణంగా మార్చేసుకున్నారు. వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా లంచాలు ఇచ్చారు. ఇవ్వడంతో పాటుగా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మొబలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద CBI అయితే మాత్రం ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీ వేసి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగినట్లు, అదేవిధంగా వచ్చినటువంటి బృందాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు కూడా భావించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 14 మంది మీద కేసులు నమోదు చేశారు. ఒక 10 మందిని అయితే అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే కనపడింది.